అరే గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ సెలెల్లారా గవ్వల మోతో అన్నల్లారా ఓ సెలెల్లారా మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతినభూనె తెలంగాణ పట్టాభిషేకానికి చల్ అరే గల్లు గల్లు అరే నల్లా అరే కరీంనగర్ సింగారేని గదులు ఓ బీభత్సం ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తను నా ఆట తెలంగాణ నా పాట తెలంగాణ సయ్యాట తెలంగాణ సాధించు తెలంగాణ. ఇది అందశ్రీ గారు రాసిన పాట. ఈ పాటల అనంతరము 2004లో మేమందరం కేసీఆర్ గారు అప్పుడు జలసాధన అని ఒక క్యాసెట్ చేపిస్తున్నాం జలసాధన. అప్పుడు కేసీఆర్ ఇంట్లో నందినగర్లో కూర్చున్నప్పుడు ఈయన కప్పచెప్పిన పాట ఏది, చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేనిదానా అని జలసాధన క్యాసెట్ చేసినాం. దానికోసం కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని అందశ్రీ గారు రాసిన తొలి నీళ్ళ పాట చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేని దాన ఈ పాట. ఈ పాటలు జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఎంకన్న పాట రాసిండు. ఎంకన్న కంపతారు సెట్లు కట్టుగమ్ముకొని కడుపు నింపుకొని కాలం వచ్చినది సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయేరా ఈ పాట ఉంటుంది అందులో ఎంకన్న. తర్వాత గూడాంజ అన్నది ఒక పాట, జయరాజు అన్నది. మేమందరం కూడా అందరితో కేసీఆర్తో కూర్చున్న వాళ్ళమే కదా. అప్పుడు ఈ పాటలు రాస్తున్నటువంటి క్రమంలో మనకు కూడా ఒక పాట ఉండాలని ఆ పాటలు రాస్తున్న క్రమాన్ని తీసుకొని పోయి సిద్దిపేటలో మా ఇంటికి వెళ్ళి ఆడ కూర్చొని అప్పుడు జయ జయ తెలంగాణ పాటను అప్పుడు రూపొందించుకొని బాగా పాటలు ఉంటే కేసీఆర్తో కూర్చున్నాం మేము. దాన్ని కొంచెం కుదించుకున్నాము. మీరు అందుకే మేము కేసీఆర్ గారే రికార్డ్ చేయించాడు 2006లో. మీకు ఆ బొమ్మ కూడా ఇప్పిస్తాను, నేను ఇస్తాను మీకు. సాన యాదిరెడ్డి స్టూడియోలో బాలసుబ్రహ్మణ్యం పాడలే మద్రాసు పోతే నేను స్వరాష్ట్రంలో అనే పదం తీసేత పాడతా అంటే ఆ నుంచి వచ్చినాం. ఆ చనిపోయిన మురళి ఆడవాడి మాట ఆయనతో పాడించిన ఆయన వాడిలే. ఆఖరికి రామకృష్ణ గారితో బాగా పాడతాడు. ఆయన తీసుకొచ్చి 11 గంటల రాత్రి సాన యాదిరెడ్డి స్టూడియోలో కేసీఆర్ స్వయంగా అక్కడ కూర్చొని ఈ పాట రికార్డ్ చేసినప్పుడు ఇప్పుడు రాసిన పాటలో 4 చరణాలు ఉంటాయి, 4 చరణాలు ఉంటాయి. ఆ పాట రాసిన తర్వాత తదనంతరము అది మార్చొద్దు ఇది మార్చొద్దు అన్నటువంటి క్రమంలో ఈ పాట అధికారికంగా పెట్టలేకపోవడం దాని కారణం ఎవరో అందశ్రీయే. ఇది ఇట్లనే ఉంటే ఉండాలి. ఇప్పుడు మార్చుకున్నాడు కదా కీరవాన్తో, ఎట్లా మార్చమంటే అట్లా మార్చండి కదా. మరి అప్పుడు ఎందుకు మార్చలేదు? అట్లా మార్చుకోవాలంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన రాసిన పాట ఆయన వద్దన్నప్పుడు మనకెందుకు కాంట్రవర్షన్ ఎందుకని పక్కకు పెట్టడం జరిగింది తప్ప ఆ పాట మీద పాట ప్రజలందరూ నాలుకల మీద ఉన్నది. కేసీఆర్ క్యాసెట్ చేయించిండు 2006లో. ఇప్పుడు నీకు ఏ ఎన్నిలో వచ్చినా అదే పాట వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఆ పాటనే బాగుంది ఆ పాట బాగుంది అని ప్రజలందరూ అంటారు. నువ్వు ఎక్కడ చూసినా కూడా ఆ పాట బాగుంది ఆ పాట బాగుంది అని మీకు కనబడతా ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో ఆయన ఇష్టం లేదు, ఆయన ఒప్పుకోలేదు కాబట్టి పక్కకు పోయింది. కానీ ఇక తర్వాత దాన్ని కూడా ఒక అంశంగా తీసుకొచ్చి అందశ్రీ వీళ్ళు ఈ మొగోళ్ళకు పెద్ద ప్రేమలు ఉన్నట్టు అందశ్రీకి వీళ్ళు పాటలు రాసిచ్చినట్టు ఎనడన్నా మీ మొఖాలకు ఎనడన్నా తెలంగాణ ధూమ్ధాం పెట్టిరా, ఎనడన్నా ధూమ్ధాం దగ్గరికి వచ్చిరా ఓ తెలంగాణ పాట కానీ సాదిరా ఎవరా? పాటలు బతికించుకున్నది మేము, కళాకారులను బతికించుకున్నది మేము. ధూమ్ధామైనం పాటైనం ఆటైనం ఆట పాటకు ప్రాణం పోసింది 100% కేసీఆర్. ఆక్సిజన్ నాకు ఎక్కిచ్చినాడు ప్రజలు పాట. ఇది కూడా చెప్తా ఉన్నా నేను ఎవరినో చెప్పాను, మేము ధూమ్ధాంలు పెట్టినామే మేము ఇది చేసినామే అని చెప్పండి. ఇప్పుడు ఒక నిశ్శబ్దం నుంచి రాజశేఖరు, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల మీద కూడా నల్లికుట్ట నల్లూరు కిరణయ్య ఇక నిన్ను వెళ్ళకూడదాం చూడమయ్యా నేనే పాడిన కదా రోషయ్యవా బే ఊషయ్యవా తెలంగాణోనికి బుడ్డ గోషయ్యవా అని గండం గట్టెక్కిందని చంద్రబాబు మాల గుండంలో ముంచక బాబు వీళ్ళ మీద పాటలు పాడింది. అప్పుడున్న ముఖ్యమంత్రుల మీద రసమై బాలకృష్ణ వాడిండి. ఇప్పుడు కూడా వాడతాను నేను. దానికి తగ్గేదే లేదు. నేను చెప్తాను కదా, ఇప్పుడు కూడా పాడతాను నేను. ఇట్లా మేము అన్ని చేసిన దాటి ప్రతి దాన్ని తీసుకొచ్చి అందశ్రీ ముఖంలో కేసీఆర్ పట్టించుకోలేదని, గద్దను పట్టించుకోలేదని, వీళ్ళని పట్టించుకోలేదని, వాళ్ళు అసలు పట్టించుకున్నాడు ఉంటే ఎమ్మెల్సీ వెంకన్నకి ఎందుకు ఇస్తారండి? వెంకన్నకి ఎప్పుడు ఇచ్చారు ఎమ్మెల్సీ వెంకన్న? చాలా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అయింది కదా. 10 ఏళ్ళు కాదు, అప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత వెంకన్నకు సెకండ్ దానిలో వెంకన్నకి ఇచ్చిండు. వెంకన్నకు వచ్చినది సరే వాళ్ళ మనకు రాజకీయ అవసరాలు ఎట్లా ఉంటే ఇచ్చినాయి సరే. ఆ వేరు ఆ ఈక్వేషన్స్ బట్టి క్యాస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా రాజకీయాలు అన్నప్పుడు. అదే సరే మంచిగా వచ్చాడో ఇచ్చాడు. మరి నువ్వు అయితే వరకు అన్ని ఇచ్చినావా? ఇప్పుడు నువ్వు వెన్నెలమ్మను బూచిగా చూపించి గద్దర్ కుటుంబాన్ని బూచిగా చూపించి దాన్ని ఓట్ల కోసం దీన్ని వాడుకుందామనే ప్రయత్నం తప్ప గద్దరన్న మీద కానీ ప్రేమ కానీ అది కానీ ఏ క్వశ్చన్ కూడా లేదు. నేను ఇప్పుడు చెప్తాను, ఇందాక నీకు వెన్నెలమ్మ గురించి కూడా చెప్పినా కదా నేను చర్చ నేను పెట్టుకోలేదు. కాబట్టి గద్దరన్నను రానియలేదు, గద్దరన్న మీద ప్రేమ లేదు, ఇదని పెద్ద రాంగ్ విషయం. ఇప్పుడు కొంతమందిని తయారు చేసుకొని మాకు వ్యతిరేకంగా రసమై మీద కూడా పొద్దుగా లేస్తే రసమైన తిట్టాడు, ఒకడు పాటలు రాసి పెడతాడు రసమై మీద, ఓడి ఇంకోటి పెడతాడు. నాకు నేను గర్వపడతా ఉన్నా, నా మీద నన్ను చూసి ఈర్చపడుతుండే అంటే నేను ఎదిగినట్లు లెక్క. జెలస్ ఫెలో. ఎందుకన్నా ఏదో ముఖ్యమంత్రి గారి సంవత్సర పాలన మీద కూడా ఏదో పాట రాసిన కదా. ఎందుకన్నా
ఎందుకు రాలేదు? అందరి మీద రాస్తాను నేను. నువ్వు ఏంటి అది ఒక్కసారి మీ ప్రేక్షకులు వినిపియండి ఎట్లా ఏం ఉంది కదా బుడమకాయ ఉంది కదా ఈ బుడమకాయ బుడ్డు నీ ఊరి దేవుడు మాటలాగు గోసపోతే ఊరి దేవుడా అది అది అన్ని ఉత్తాయని 6 గ్యారంటీలు అన్ని ఉత్తాయని సంవత్సరం అవుతుంది 100 రోజులని ఇస్తా అన్నావు సంవత్సరం అవుతుంది ఇయ్యలేదు కాబట్టి ఇయ్యని దాని మీద అన్ని ఉత్తాయని పాట పాడినా రేపు కూడా పాడతా 100% ప్రజల వైపు నిలబడ్డా. ఈ 2 రోజుల నుంచి సామాజిక మాధ్యమాలు ఈ పాట వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ ని కూడా ఇదే రకంగా విమర్శించారు రసమయ్య. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒకటే నీకు రెండు చెప్పిన రసమయ్య ఎవరైనా విమర్శిస్తాడు గుర్తుపెట్టుకోండి. ప్రజలను అంటే విమర్శ అంటే పనికిరాని విమర్శ అని కాదు. ఓకే అది ఎవరైనా పర్వాలేదు. ఇతనన్న తెలంగాణ అప్పుడు కాంగ్రెస్ మీద వాడినా సోనియా గాంధీ మీద వాడినా ముఖ్యమంత్రుల మీద వాడేవాడినా ఈయన మీద కూడా వాడతా. రేపు నన్ను అనేటోళ్ళు కూడా మస్తుగా అంటారు. ఎవడు అంటారు బానిసలు అంటారు పనికిరానోడు అంటాడు చేతగానోడు అంటాడు. రసమైనటోడు ఎవడా రసమైనటోడు లేకుంటే మీరు ఎవరు అని చెప్తున్నాను ఒక్కొక్కరికి. ఇవాళ ఇంత పెద్ద అంతర్ గద్ద నుంచి మొదలు పెడితే చివరి కళాకారుని దగ్గర కూడా వేదిక మీద నిలబెట్టి పాడించింది ఎవరు రసమయ్య కాదా? దుమ్దాం పెట్టినాకనే కదా మీరు అందరు కనబడ్డారు. దుమ్దాం లేకముందు మీ ఎవరు ఎక్కడున్నారు? ఆనాటి పోరాట స్ఫూర్తి రసమయ్య గారి దగ్గర కానీ బీఆర్ఎస్ లో ఉన్న కళాకారుల దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు పైసలకు అమ్ముడు పోయారు. లేదంటే కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఆయన ఎంగిలి మెతుకులు తినే వాళ్ళు అయిపోయారు అని చెప్పి కూడా మనం వింటా ఉంటాం. ఇప్పుడు మాట్లాడేటోడు ఎవరిని మెతుకులు తింటున్నారు? నేను అడుగుతున్నా సూటిగా. ఇప్పుడు నేను రసమయ్య అనేటోడు కేసీఆర్ స్కూల్ నుంచి వచ్చిండు కేసీఆర్తోనే ఉన్నాను. నేను ఇంకోని పార్టీలో జాయిన్ కాలేదు ఇంకోని పాట నేను బాగాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో పార్టీలో జాయిన్ అయ్యేది నేను కాంగ్రెస్ అని పాట బాగాలేదు నేను తెలుగుదేశం పాలేదు. నేను నా దగ్గర కేసీఆర్ మీద వాడిన అన్నప్పుడు కూడా ఎస్ ఆయన తండ్రిగా భావించుకుంటా. తన పిల్లలు అంటారు చాక్లెట్ కోసం ఎడతాడు కొడతాడు గుంజుకుంటాడు తిడతాడు. మాది తల్లి తండ్రి కొడుకులాడు అంటే అనుబంధం. ఆ ఇంట్లోనే ఉన్నా ఆ ఇంట్లోనే కొట్లాడతా ఆ ఇంట్లోనే సాధిస్తా. అది కూడా చెప్తా ఉన్నా. నేను పెరిగింది నేనున్నది కష్టపడేది నా సెమట సుఖాలు అంతా డబ్బులతో కొన్నారు లేదంటే ప్రశ్నించే తత్వాన్ని కాస్త అమ్ముడు ఇదే కళాకారులు మీలాంటి వాళ్ళ మీద వాడారు కదా. రసమైనటోడు నువ్వు అనాలి. ఇప్పుడు రసమైనటోడు బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలకు పోయి కండువ కప్పుకొని ఓ పదవి తీసుకొని రేవంత్ రెడ్డి గురించో కాంగ్రెస్ పాలన గురించో నేను మాట్లాడితే నువ్వు అన్నట్టు నువ్వు అరే అమ్ముడు పోయినవేందా కింద తెలంగాణ కోసం తీసుకొచ్చిన పార్టీస్ పెట్టి అందులో పోయి పాటలు పాడి అమ్ముడు పోయినవని నువ్వు నన్ను అడగాలి. అదొక వార్త ఉంటుంది. లేకుంటే ఇంకొక పార్టీలకు జాయిన్ అయ్యి పాడినా కూడా బీజేపీలో పోయి పాడుతానో నన్ను మీరు అడగాలి. నేను ఎల్లు ఉన్నాడు రసమైనటోడు ఇళ్ళనే పుట్టిండు ఇళ్ళనే ఉంటాడు ఇళ్ళనే చేస్తాడు. రసమయ్య బాలకృష్ణ 100% ఇళ్ళనే చేస్తాడు 100%. ఇంకొకసారి ఇళ్ళనే చేస్తాడా ఇళ్ళనే చచ్చిపోతాడు. అన్న మీకు ఉన్న పలంగా ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి బాలకృష్ణ గారు రావాలి మీరు మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది మీ అవసరం పార్టీకి అవసరం ఉంటుంది రావాలని చెప్తే మీ నిర్ణయం. నేను ఏం చెప్తాను అసలు ఏమి ఇస్తారు నాకు? నేను అడుగుతున్నా. మంత్రి ఇస్తారు. ఎందుకు నాకు మంత్రి? రేపు మళ్ళీ వస్తుంది నాకు మంత్రి నేను తెచ్చుకుంటా. నీదే వీకెట్ అంటున్నది నువ్వు నాకేమిస్తావు? నువ్వు చెప్తావు నువ్వు మంత్రి అనేది ఏమున్నది మంత్రి? నేను గోచి గొంగడ వేసుకొని ప్రజల కోసం పాట పాడి ఒక రసమయ్య బాలకిషన్ను నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. సాంస్కృతిక సారథిలో క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చింది నాకు. సార్ నాకేం తక్కువైంది అని అడుగుతున్నా నేను. నాకెందుకు అంత ఆరాట? నువ్వేం చేస్తావా గదే ఎమ్మెల్యే గదే నాకేం కొత్తనా? నాకేం కొత్త కాదు కదా. నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు గదే నాకు పదవి. నాకు గదే పదవి. నేను గిట్లా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఎవడు మాట్లాడుతుంటారు నన్ను అంటారు కదా నేను ఇళ్ళనే ఉన్నారా పోయి మా సార్జన ఉన్నా ఇళ్ళనే ఉన్నా ఇదే పర్లేదు. మీరు ఇంట్లో ఉండి అందులో పోయి మీరు ఎవరు అమ్ముడు పోయినట్టు కొంతమంది కళాకారులను నేను అడుగుతున్నా ఎవరు అడిగిపోయినట్టు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నేను పేర్లు చెప్ప ఇజ్జత్ పోతుంది. వాడు బీజేపీలో ఉండే నియోజకవర్గాలు పోటీ చేస్తానని ఇలా జాయిన్ అయ్యిండు మంచిగా సెట్ అయిపోయిండు నా గురించి పాటలు పాడిండు ధూమ్ధామ్ చేసిండు పోయిండు. మొన్న ఆయన తల జరిగింది. ఇంకొకడు కూడా ఇక మీకు నేను పేర్లు చెప్పా వాళ్ళ పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం ఉండదు. మీరు చేస్తున్నారు కదా ఎవడికి అమ్ముడు పోయిండు ఎవడు పోతాడరా? అమ్ముడు పోవాల్సిన కర్మేంది? రసమయ్య బాలకృష్ణకి ఏం తక్కువ అంటున్నా? రసమయ్య బాలకృష్ణకి ఏం తక్కువ? రసమయ్య బాలకృష్ణ సబ్సెంట్. నేను నా దగ్గర కోర్టులో లోట పీసులు నాకు అది పెద్దగా ఏముండదే. ఇవన్నీ గుర్తుపెట్టుకో. తను రాజకీయంగా ఎదగడానికి పాటను అడ్డం ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కళాకారుడు అంటే రసమయ్య బాలకృష్ణ ఫస్ట్ ఆర్టిస్టు. నేను పాట పాడితే నీకే నొప్పి వస్తుందా అంటున్నా. నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నాకన్నా పంచి పాటలు రాసి నువ్వు వాడు నీ పార్టీలలో వాడు నువ్వు నమ్ముకున్నావు మీద వాడు 3 రంగుల జెండా బట్టి అని పాడుతున్నారు కదా. ఇటు చేసినోడు నిన్న మొన్న నాకొచ్చి రసమయ్య ఇంద్రుడు కేసీఆర్ సూర్యుడు అని పాడినోడు మళ్ళీ కూడా ఆడపోయి పాడుతురు కదా. పాడురా భయ్ మీకెందుకు గులా అంటున్నా నాకు అర్థమైతలేదు. రసమయ్య ఎందుకంటే రసమయ్య 100% ఈ పార్టీ కోసం మళ్ళీ గజ్జ కడతాను. మళ్ళీ నా పార్టీని అధికారులకు తీసుకొచ్చి మీ రాజకీయ మనుగడ పార్టీ కోసం తెలంగాణ తీసుకొచ్చినటువంటి రాజకీయ మనుగడ ఏముంటది? తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ కోసం ఇప్పుడు ఇలా నేను పాట పాడితే ఒక్కొక్కరికి షేకులు అవుతారు. అబ్బా మళ్ళా అన్న రసమయ్య వచ్చి మళ్ళీ పాటలు పాడుతుండు. అబ్బా ఎట్లరా ఈయన ఎమ్మెల్యే అయినాక ఎందుకు పాడతాడు? ఎమ్మెల్యే అయినాక పాటలు మర్చిపోతారా?
ఎమ్మెల్యే అయిన రసమై బాలకిషన్ పాటతోనే ప్రయాణం చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పాటలు పాడిన మీకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు మీ పాటలు ఇప్పుడు ఈ పదేళ్ల మధ్య కాలంలో ఎమ్మెల్యే అయినా కానీ పాటలు పాడలేదా? ఎందుకు సమాజం ఎందుకు ఇనలేకపోయింది? నేను వాడిని కదా, సమాజం ఎందుకు ఇనలేకపోయింది? మస్తు విన్నారు తెలంగాణ సమాజం ఎందుకు విన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఏ ప్రభుత్వం అని కానీ అధికార పక్షం కన్నా పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మ అంటే ఎవడు పలుకుతలేరు. నీ అమ్మ అన్నాడు అనుకో, అబ్బా నీ అమ్మ అనగానే బ్రేకింగ్ న్యూస్ ఎత్తివి నువ్వు మొత్తం అమ్మని విడిచిపెట్టి నీ అమ్మ అని తిట్టినా బ్రేకింగ్ న్యూస్ అన్ని వేసి పడేస్తావు. సమాజంలో జరుగుతున్న విషయం. రసమై బాలకిషన్ అప్పుడు వాడిండు. రసమై బాలకిషన్ ప్రపంచ ఎమ్మెల్యే ఉన్న ప్రపంచ దేశాలలో పాటలు పాడినా, ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల మీద కూడా నేనే పాటలు చేయించిన, నేనే వాడినా. ఇప్పుడు ప్రజల వైపు సరే అప్పుడు ప్రభుత్వం, నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిలాగా పాటలు పాడినా సారథ్తో. ఇప్పుడు మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడుకొని వీళ్ళు ఇస్తాన్న దాని మీద మళ్ళీ నేను పాటలు పాడుతా ఉన్నా. ఇప్పుడు పాలన పాపిస్తా నేను పాడితే మీకేం నొప్పులు? ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుతున్నా అంటే మళ్ళీ వాడతారా భయ్? సచ్చిపోయేదాకా పాటలు పాడతా. నీకేం నొప్పి అంటున్నా నేను.